రామేశ్వరానికి మోసుకొచ్చి సముద్రంలో కలిపినంత మాత్రాన ముక్తికి మోక్షాన్ని సాధించలేము. నువ్వు ముక్తిని పొందాలంటే ఆత్మ ఎరుక తప్ప నేను శరీరం కాదు. ఆత్మ ఎరుక తప్ప అంటే ఏంటి? మనకు అర్థం కాకపోయే అంటే ఏంటిది? ఆత్మ ఎరుక అంటే మనమందరం ఇన్ని రోజులు ఏమనుకున్నాం? పత్రిజీ రాకన్నా ముందు నేనే శరీరం అనుకున్నాం. వచ్చినాక ఓ నేను శరీరం కాదట. ఎవరమాట? ఆత్మలమాట. అంటే ఆ ఆత్మ ఎరుకతో, ఆత్మ స్పృహతో అంటున్నాడు. ఎరుకతో అంటే ఆత్మ, నేను ఆత్మను అనే స్పృహతో జీవించు అంటున్నాడు. శరీరం కాదు, మనసు కాదు, బుద్ధి కాదు, ఇవన్నీ పోయేటి. ఉండేది అదొకటే. కనుక ఆత్మ ఎరుకతో కలిగి ఉండాలి. దానికోసం ప్రయత్నం చేయాలి. మరి దానికోసం ప్రయత్నం చేయమంటే మనం దేనికోసం చేస్తున్నాం చెప్పండి? ఇల్లు కట్టుకోవడానికి, జాగలు కొనడానికి, బీరువాలు కొనడానికి, కూలర్లు కొనడానికి, నగలు కొనడానికి, ఆస్తులు సంపాదించడానికి, బాహ్యమైన ఆస్తులు సంపాదించడానికి ప్రయాణం చేస్తున్నాం, ప్రయత్నం చేస్తున్నాం. కానీ ఆత్మ కోసం ఏమీ చేయట్లేదు కదా? ఎక్కుతుందా నీకు? ఎక్కిన కాడికి ఎక్కాలి, నిన్న ఎక్కిద్దాం అంతే. మరి కానీ ఇంతే సరిపోదమ్మా, కొంచెమన్నా పట్టుకోవాలి. ఇప్పుడు ఈ వయసులో మీరు పట్టుకుంటే అమ్మా, మనం మంచాల పడ్డప్పుడు పడతారని కాదు, మళ్ళీ మీరు అట్లా అనుకోవద్దు. అంటే ఒకవేళ మనం చివరి క్షణంలో ఉన్నప్పుడు ఈ శ్వాసని, చివరి శ్వాసని వదిలేటప్పుడు ఇవన్నీ మనకి గుర్తొస్తే శ్రీమన్నారాయణుని భావంతో చనిపోతే దీనికంటే గొప్ప జన్మ వస్తుంది అని చెప్పిండు. అందుకని అవి పట్టుకోవాలి. ఇక ఇన్న పద్మావతి పిలిచింది, ఇన్న పద్మకే ఇచ్చేస్తా అని ఇయ్యకుళ్ళే. పద్మ ఇంటది, మీరు ఇన్ని కొండవాల అంటే నిజంగా అండి. ఒక ముసలితనంలో శరీరము పండిపోయిన సమయంలో దొరుకుతుంది అంటే ఆత్మ చిన్నది, శరీరం పెద్దదే, ఆత్మ యొక్క వయసు చిన్నది. చిన్న పిల్లలకి దొరుకుతుంది చూడు, మన గురించి చెప్పినాడు. పక్క నాన్ వెజ్ తిని ర్యాలీకి వచ్చి పోయేటప్పుడు మారి ప్రతి ర్యాలీకి అందరినీ పట్టుకొని వచ్చి నాకు క్లాస్ ఏర్పాటు చేసినాడు. అలాంటి ఆత్మ వృద్ధాత్మ అంటే గొప్ప ఎదిగిన ఆత్మ అన్నట్టు. వాళ్ళ శరీరం చిన్నదే కానీ ఆత్మ గొప్పది. ఏ వయసులో వింటున్నామన్నది చాలా ముఖ్యం. ఇటు మనం క్లాస్ చెప్తున్నాం, పిల్లలు ముచ్చట్లు పెడుతున్నాం, వాళ్ళకి అర్థమైతలేదు. అదే ఇక్కడ కూర్చుంటే అర్థమవుతుంది. ఆ తల్లి పట్టుకొని వచ్చి కూర్చోవాలి. అట్లా అంటే చిన్న వయసులో ఎవరికైతే ఎక్కుతుందో, అసలు మేము మొన్న కప్పర్లలో ఒక క్లాస్ పెట్టాం. ఎంతమంది ముసలి వాళ్ళు ఉన్నారు, వయసోళ్ళు ఉన్నారు, మెడిల్ వాళ్ళు ఉన్నారు, పిల్లలు. ఒక్కరు నోరెక్కుతలేరు ఆన్సర్లకి. ప్రతి ఆన్సరు ఆ పిల్లాడే చేసింది, వేరే పిల్లాడు. ప్రతిదానికి అంటే వాడు ఒకటే క్లాస్ విన్నాడు. రామాలయంలో నేను వెళ్ళి చెప్పాను, ఒకే ఒక క్లాస్ విని ఇంట్లో ఎవరు మారకపోయినా నేనైతే మారుతున్నా అని శాఖరిగా మారుతాను. అంటే చూడండి, అలాంటి పిల్లడు మారిందంటే వాడి యొక్క ఆత్మ పరితపించింది ఇన్ని రోజు ఈ క్లాస్ కోసం. లోపల ఆత్మ పరితపిస్తుందండి, మనకేమో వినబడతలేదు, అర్థమైతలేదు. ఈరోజు నీ బిడ్డకి చెప్పినావా బేటా, ఈరోజు మనం క్లాస్ విందాము అని? ఇప్పుడు ఇక్కడికి వచ్చినాక వెరీ గుడ్ చెప్పాలి. ఎందుకంటే సడన్గా వాళ్ళు వేరే స్థితిలో ఉంటారు కదా. పొట్ట మీద చేసేసి ఈరోజు మన మేడం వచ్చింది,
మనమిద్దరము భగవద్గీత విందాము, సరేనా అని చెప్పాలి. ఏది తిన్నా ఇప్పుడు భోజనం చేస్తావు కదా. ఈరోజు ఆంటీ మన కోసం ఏం చేసింది? ఏం చేసినావు? ఏమి ఉంటాయో మీ ఇష్టాల్లో ఫస్ట్ వాటిని చెప్పండి. నవ్వడం కాదు, వీళ్ళు నవ్వుతున్నారు నిన్నంటలే. అంటే తినేటప్పుడు లోపల బేబీకి ఇది తింటున్నాము, ఇది వింటున్నాము. ఇప్పుడు నేను చల్లటి తాగుతున్నాను, బాగా చల్లటి తాగకూడదమ్మా, బాగా వేడిది కానీ చల్లటి కానీ చేయకూడదు. ఇప్పుడు నేను నీళ్ళు తాగుతున్నాను, నేను ఇవన్నీ చెప్పాలండి. ఇవన్నీ మనకు తెలియదు, చెప్పినప్పుడు వినాలి. అంటే లోపల సడన్గా వాళ్ళకి అర్థం కాక వాళ్ళు కన్ఫ్యూజ్ అయిపోతారు. అందుకనే అవన్నీ మనం చక్కగా గర్భంతో ఉన్నప్పుడు పొట్ట మీద ఎప్పుడు చేతుండాలి. ఏది విన్నా ఇప్పుడు మంచిగా రాత్రి అయింది బిడ్డ, మనం పడుకుందాం ఇక అని మనము అన్నది. ఇప్పుడు నీతో పాటు మీ అమ్మ ఉంది, మీ నాన్న ఉన్నాడు, పడుకుందామా ఇప్పుడు అని పడుకోవాలి. మళ్ళీ లేచేటప్పుడు ఇప్పుడు మనం లేస్తున్నాము, చక్కగా వాకింగ్కి వెళ్తున్నాము, వాకింగ్ చేద్దాము అని చెప్పాలి. ఇలా ఉంటాయండి. అంటే వాళ్ళతో ప్రతి క్షణము, అంటే ఇప్పుడు నీకు బిడ్డ పుట్టిందనుకో, చెప్తావా లేదు? ఇవన్నీ పుట్టినప్పుడు చెప్పడం కాదు, పుట్టకన్నా ముందు చెప్పమని చెప్పిండు భగవంతుడు. అదే భక్త ప్రహ్లాద నేర్చుకున్నది. మరి పుట్టగానే 2 ఏళ్ళకి భక్తి ఎట్లా వచ్చింది ప్రహ్లాదకి? ఎక్కడ నేర్చుకున్నాడు? పొట్టలో, గుహలో. తల్లి కడిపే ఒక పెద్ద గుహ, తల్లి ఒడే ఒక పెద్ద పాఠశాల. బంగారు తల్లి, నీకు ఇప్పుడు అదృష్టం ఈ క్లాస్ వినడం. ఈ బంగారు తల్లి 2 రోజులు మిస్ చేసుకున్నాడు. ఈ రోజన్నా ఇంట్లో సంతోషం. వావ్, సూపర్ క్లాస్. నిజమేనండి, పెళ్లి కాకన్నా ముందు పెళ్లి ఒక గొప్పతనం తెలుసుకోవాలి. ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ, నా కొడుకు మొగోడు, వానికి ఏంటి తెలిసేది అనుకోవద్దు. అర్థమైందా? భార్యని ఎలా చూసుకోవాలో అమ్మని చూసి నేర్చుకోవాలి. అంటే తన తండ్రి తన భార్యని ఎలా చూసుకుంటున్నాడో ఆ పాయింట్ బిడ్డ నేర్చుకోవాలి. మొగోడు తండ్రిని చూసి, అంటే మా అమ్మకి చిన్న జ్వరం రాగానే మా నాన్న విలవిలలాడిపోయి మా అమ్మ దగ్గర కూర్చున్నాడు. ఈ విషయం వాళ్ళు కనిపెట్టాలి, తెలుసుకోవాలి. ఎందుకంటే తనకి ఆ స్థానం వస్తుంది. ఈ ఆడపిల్ల అమ్మని చూసి ఏం నేర్చుకోవాలా? మా అమ్మ తన భర్తని ఎంత గౌరవిస్తుంది అంటే నేను పెళ్ళైనాక నా భర్తని గౌరవించాలి అని నేర్చుకుంటాం. మరి మనం పిల్లల ముందట ఏం చేస్తున్నాం? యుద్ధం చేస్తున్నాం, ఫైటింగ్ చేస్తున్నాం, బోలెడంత తిట్టుకుంటున్నాం. గర్భంతో ఉన్న పిల్లలైతే, తల్లైతే అస్సలు గొడవ పడకూడదు భర్తతో కానీ ఎవరితో కానీ. ఆడ టీవీ సీరియల్ చూసిందనుకో గర్భవతి రాలు, అందులో ఏమొస్తాయి? లోపల ఉన్నాడు అవే నేర్చుకుంటాడు. ఈర్షలు, ద్వేషాలు, మొత్తం సీరియల్ అంటేనే రాక్షస తత్వం. కొంచెం దయచేసి మూసేయండి టీవీని, మంచిగా చూడండి. అమ్మాయికి చెప్పేసిన ఆల్రెడీ అన్ని, అప్పుడే పరమాత్మ యొక్క చక్కటి బుక్స్ అంటే మంచిగా అన్నీ చదవచ్చు. జ్ఞానానికి సంబంధించింది. ఒక నీ బిడ్డ బయటకు వచ్చినాక ఎలా ఉండాలని అనుకుంటున్నావో అది ముందే ట్రైనింగ్ ఇచ్చేసేయడమే గర్భవతి యొక్క పరమ లక్ష్యం. బయటకు వచ్చినాక నా బిడ్డ ఎలా ఉండాలని డిజైన్ చేసుకుంటావు కదా, అప్పుడు నీ బిడ్డ ఎప్పుడైతే 3 నెలలు అని నీకు తెలిసిందో అప్పుడే మొదలు పెట్టాలా. ఎన్ని నెలలు ఛాన్స్ ఉంటుంది? 6 నెలలు ఛాన్స్ ఉంటుంది. 6 నెలలలో ఏమన్నా నేర్పచ్చు. కానీ బయటకు వచ్చినాక లోపలేమో టీవీ సీరియల్ ఊతివి, మంచిగా టీవీ పెట్టుకొని సీరియల్ చూసి, యుద్ధాలు జరిగేటి చూసి, టెన్షన్ వార్తలు విని, టెన్షన్ వార్తలు కూడా వినొద్దండి. గర్భవతులు ఎంత అంటే చాలా జాగ్రత్త ఉండాలి. ఇది ఎవరు చెప్పాలా? గర్భవతి రాళ్ళకి వాళ్ళ అమ్మ చెప్పాలి, వాళ్ళ అత్తమ్మ చెప్పాలి.
వీళ్ళిద్దరూ చెప్పాలి. ఎందుకు విన్నారు? వినకుండా చేసుకుంది నువ్వే కదా. అలా తయారు కావడానికి మళ్ళీ కారణం మన బిడ్డ మనమే కదమ్మా. ఎంతైందమ్మా టైం? 1. ఇది ఆపు, ఒక నిమిషం ఆపినవా? ఇవన్నీ పడుతున్నాయా? ప్రజెంట్లోకి వస్తాం. ఒక 2 గంటలు మనం క్లాస్ వింటున్నాము అంటే నడుము నొయ్యట్లేదు, కాళ్ళు గుంజట్లేవు, మనస్సు డైవర్ట్ అవ్వట్లేదు. అంటే భగవంతుడు యొక్క జ్ఞానం అంత గొప్పది. మరి జీవుడి గురించి, దేవుడి గురించి, మోక్షం ఎలా పొందాలో తెలుసుకుంటే ప్రజెంట్లోకి వస్తాము. కాబట్టి అది సటరాదు. ఇదే 2 గంటలు షాపింగ్ చేసినావు అనుకో, ఇదే 2 గంటలు పెళ్లి మండపంలో ఉన్నావు అనుకో, అంటే అక్కడ ఏమైపోయింది? చెత్త చెదారం మొత్తం చూస్తావు, వింటావు. దానికి ఏమైందంటే ఎనర్జీ అటుపోతుంది. మరి ఇక్కడ ఏ చెత్త లేదు, ఏ చెదారం లేదు, కేవలం పరమాత్మతో మమేకమై కూర్చున్నాము. కాబట్టి ఇక్కడ శక్తిని తీసుకుంటున్నాం, అక్కడ శక్తిని పోగొట్టుకుంటున్నాం. అర్థమవుతుందా? ఎందుకు అలసట రావట్లేదంటే ప్రజెంట్లో ఉన్నప్పుడు శక్తి వస్తుంది. ప్రజెంట్లో ఉండడమే ధ్యానం. అర్థమైందా? అంటే ఈ క్షణంలో ఉండడమే ధ్యానం. ఎవరైతే కట్టుగా 3 రోజులు వింటున్నారో వాళ్ళకి బోలెడంత ఎత్తది. నేను మొన్న వచ్చినా నిన్న రాలే కథ ఎలా తెల్లావు దివాయే. ఇంకా రేపు ఒక రోజు ఉంది ఛాన్స్. మీ అదృష్టం పేట ఉంది కాబట్టి ఒకరోజు పాపం వాళ్ళు కప్పర్లోకి క్లాస్ కొట్టండి. వాళ్ళు బంద్ చేసుకున్నారు క్లాసు. మేమే చెప్పుకుంటాం మేడం, ఎందుకంటే నాకు హైదరాబాద్ వెళ్ళేది ఉందని చెప్పిన. మళ్ళీ ఇక్కడికి వెళ్ళి అక్కడికి పోయి అక్కడ క్లాస్ చెప్పి అక్కడికి వెళ్ళి మళ్ళీ హైదరాబాద్ వస్తావా మేడం? ఈ తిప్పలు వద్దు మేడం, మేమే 3 రోజులు చూసుకుంటాం, మీరు హైదరాబాద్ వెళ్ళిపోండి. వచ్చిన తర్వాత 3 రోజులకి వడ్డీతో సహా చెప్పాలా? 7 రోజులు అడిగింది. అది గ్రేటే కదా. అసలు వద్దు, వడ్డీ కూడా కావాలని చెప్పి చక్కగా 7 రోజులకి అడిగింది. ఘోరమైన తర్వాత అందుకనే వాళ్ళు మానేసుకోలేదు. వాళ్ళది వాళ్ళే. అంటే ఇప్పుడు ఇలా చెప్పినప్పుడు కొందరు తయారైంది కదా, మేము ఆ మాత్రం చెప్పగలుగుతాం మేడం అని ఫిక్స్ అయిపోయింది. ఒకరోజు 2, 3 కలిసి చెప్తారు. 1 గంట మీరు చెప్పడం, అక్కడ 1 గంట ధ్యానం. కాబట్టి ఈ మాత్రం చెప్పగలుగుతాం, మేము చూసుకుంటాం, మీరు ఎట్లాంటి అని చెప్తారు. అంటే బద్రీజీకి మనం ఎలా తయారై చెప్తున్నామో నేను కూడా అక్కడ మా ఊళ్ళకి కొంచెం మందిని పెట్టుకున్నా. మరి ఇక్కడ కూడా మనం తయారు కావాలి. ఓకే, ఇంకొక శ్లోకం తెలుసుకుందామా? సారీ, కాశీనీళ్ళు అక్కడ అయిపోయినావా? అయిపోయిందా? సరే, ఇది ఒకటి చూడండి. అంటే గురువు ఎంత గొప్పవాడో గంగా నీళ్ళ గురించి చెప్తున్నాడు. అమ్మ అయిపోయిందా తాగడం? కాశీ నీళ్ళు మోసి, శ్లోకం పద్యం అయిపోయింది చెప్పడం. కాశీలో గంగమ్మని తెచ్చి రామేశ్వరానికి మోసుకొచ్చి సముద్రంలో మనం కలిపినంత మాత్రాన ముక్తిని మోక్షాన్ని సాధించలేము. నువ్వు ముక్తిని మోక్షాన్ని ఆత్మ ఎరుక దగ్గర ఆగిపోయావు. ఆత్మ ఎరుక కలిగి ఉండాలి. అంటే నేను ఆత్మని అనే స్పృహ
ఎప్పుడు చిక్కడు? బాహ్య ప్రయత్నాలు చేస్తే. అంటే ఆస్తులు మాత్రమే కూడబెట్టుకుంటే భగవంతుడు మనకెప్పటికీ చిక్కడు, దొరకడు. అర్థమైందా? చిక్కడు, దొరకడు, టక్కడు. అందుకని మనం ఏం చేయమంటుండు? బాహ్యంతో పాటు ఆత్మ కూడా అవసరమే, ఆత్మ ఎరుక. అందుకని బాహ్యానికి ఒక తక్కెడ, ఆత్మకి ఒక తక్కెడ. ఈ రెండు త్రాసులు, గిన్నెలు ఉంటాయి కదా త్రాసుకి, రెండు ఎలా ఉండాలి? సమానంగా ఉండాలి. ఒక రోజులో కొన్ని గంటలు కుటుంబం కోసం, కొన్ని గంటలు మీ కోసం. మనం ఆత్మ అంటేనే మనం కదా, మన కోసం. అప్పుడు మన తగ్గడ సమానంగా ఉంటే అప్పుడు దేవుడు చిక్కుతాడు. అర్థమైందా? పోయేవా? ఇంకేం చెప్తున్నాడు మరి ఇక్కడ? సాధనతో అంతర్ప్రయాణం చేసినప్పుడు ముక్తిని సాధించగలుగుతాము. అప్పుడే ఇహంలోనూ పరంలోనూ సుఖశాంతులు పొందుతాము అని యోగి వేమన చెప్తున్నాడు. అందుకనే మన లోపలికి మనం ప్రయాణం చేస్తే తప్ప ఏది దొరకదు. మనం ఏడికి పోయినా భగవంతుడు దొరకడు. మన లోపలికి మనం వెళ్తేనే దొరుకుతాడు. వెళ్దామా? ఇప్పుడు వెళ్దాం. భోజనానికి